ఓ రంగురంగుల అరణ్యంలో రాజాసింగ్లా తళతళ మెరిసే పెద్ద మట్టి హాండీ ఒక రాజసంగా నిలబడి ఉంది. చుట్టూ పక్షుల కిలకిల, ఉత్సాహపూరిత సంగీతంతో ప్రదేశం పండుగ వాతావరణంగా మారిపోయింది. హాండీ పక్కనే చిన్న చిన్న మామిడిపండ్లు, చింతపండు, మిరపకాయలు, వేపాకు, బెల్లం ముక్కలు, ఉప్పు ప్యాకెట్లు గంభీరంగా ఒక లైన్లో నిలబడ్డాయి. అచ్చం కుకింగ్ ఒలింపిక్స్లా కనిపిస్తోంది. ఒక ధైర్యవంతమైన మామిడి తన గాగుల్స్ సర్దుకుని, పండుగ మొదలెట్టేద్దాం అంటూ ఉత్సాహంగా హాండీలోకి దూకింది. చప్పాక్ అన్న శబ్దంతో అందరూ చప్పట్లు కొట్టారు. చింతపండు మెట్టిగా ఎక్కుతూ, ఇంత పులుపులో నేను ఎలా? అంటూ జారి బంగారం లాంటి హాండీలో పడిపోయింది. మిరపకాయల ముగ్గురు సోదరులు, ఫైర్ మోడ్ ఆన్ అంటూ ట్రిపుల్ ఫ్లిప్లు వేశారు. నీళ్లు మంటపట్టినట్టుగా కనిపించాయి. వేపాకు, కాస్త చేదు లేకపోతే జీవితం అసలేం? అన్నట్టు బ్యానర్ పట్టుకుని గంభీరంగా దూకింది. బెల్లం ముక్క, నాకు చోటిచ్చి తీపి జోడించేయండి అంటూ తీయదనంతో జంప్ కొట్టింది. ఉప్పు ప్యాకెట్ నెమ్మదిగా నింజా స్టైల్లో జారివచ్చి మసాలాలా కలిసిపోయింది. అంతే, ఒక చెక్కచిప్ప వచ్చి మెల్లగా కలపసాగింది. అందులోని అన్ని పదార్థాలు చక్కగా డాన్స్ చేస్తున్నట్టు తిరిగాయి. ఇది మసాలా పార్టీలా ఉంది అని మిరపకాయ ముచ్చటగా పిలిచింది. హాండీ ఉత్సాహంగా బుడబుడలేస్తూ, చుట్టూ ఉన్న ఊరి జంతువులంతా సంతోషంగా నాట్యం చేశారు. చివరగా హాండీ మీద పెద్ద అక్షరాల్లో మెరిసింది, ప్రతి రుచి ప్రత్యేకమే, ప్రతి భావనకు ఈ పండుగలో చోటుంది.